బంగాళదుంప ప్రాన్స్ కర్రీ. ఈ కర్రీ చేసుకోవడానికి ముందుగా ఏం చేయాలంటే ముందు పెనం పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయింది. ఇందులోకి ఇప్పుడు మనం చిన్నగా బాగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయాక ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకున్నాం. అవి వేసుకొని ఒకసారి కొంచెం కలపాలి బాగా. ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ వేసుకోవాలి. పొటాటోస్ కొంచెం మగ్గాయి. ఇందులోకి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలు, ఇంకా స్పైసెస్ అన్నీ వేసుకొని డైలీ వేసే స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం మనం. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉండాలి. ఆ పచ్చివాసన పోయాక పచ్చిమిర్చి, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, ఉప్పు అన్నీ వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక చూపిస్తా. ఇలాగ మగ్గింది కదా మంచిగా. ఇందులోకి ఏం చేయాలంటే ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని ఒకసారి ఇలా కలిపి, జస్ట్ ఎక్కువ వద్దు మళ్ళీ విరిగిపోతాయి పీసెస్. జస్ట్ ఇలా కలిపేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసాక తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఒక 5 minutes అలా వదిలేద్దాం. ఇప్పుడు పొటాటోస్ ఉడికినాయేమో చూద్దాం. ఉడికిపోయినాయి. ఇందులోకి ఏం చేయాలంటే గజగజాలు, ఇంకా ఎండు కొబ్బరిని కొంచెం పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల కర్రీలో టేస్ట్ పెరిగి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఓపెన్ చేద్దాం. కూర దగ్గరికి వచ్చింది. స్మెల్ అయితే అద్దరిపోతుంది. కూర దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు లాస్ట్లో మనం తురిమి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. చాలా టేస్టీ అండ్ ఎమ్మీ కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఛోటాసా ఛానల్.